అంటే జయప్రకాష్ నారాయణ గారు సాధారణంగా ఎప్పుడు కూడా ఈ రైట్ ఆఫ్ ప్రకటన వచ్చినప్పుడల్లా సాధారణంగా వచ్చే పెద్ద ప్రశ్న అంటే సామాన్యుల రైతుల రుణాలకు రైట్ ఆఫ్కు ఛాన్స్ లేదా, మొండి బకాయిలు అలాగే కొందరు బడాబాబుల విషయంలో మాత్రం ఈ ధోరణి ప్రదర్శిస్తారన్నది సాధారణంగా తలెత్తే ప్రశ్న. సతీష్, నేను ఎప్పుడు రైతుల పక్షపాతనే. అవును సార్. 1991 దగ్గర నుంచి అప్పుడు చౌదరి దేవీలాల్ ఆధ్వర్యంలో రుణమాఫీ జరిగింది మొట్టమొదటిసారిగా రైతులకి. నేను అప్పుడు సహకార బ్యాంక్కి పగ్గాలు చేపట్టాను. ఆనాడు నాకు 100 రూపాయలు రుణాలు ఇస్తే 8 రూపాయలు తిరిగి వస్తున్నాయి. 92% ఖాయిలా పడ్డాయి. దాని నుంచి ఆ బ్యాంకుని బతికించడం కోసం నా ప్రాణం అంతా ధారపోసాను, నా శక్తి అంతా ధారపోసాను. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో అప్పు చేసి మరీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలంతో రుణమాఫీ చేశారని విన్నాను. అవును సార్. అలాగే గతం 2014లో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాళ్ళ డబ్బులు లేకుండా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేకపోయినా అప్పులు తీసుకుని రుణమాఫీలు చేశారు. రుణమాఫీలు చేస్తూ ఉన్నాం. రుణమాఫీలు పరిష్కారం కానే కావు. ఇప్పుడు ఒక రైతు కానీ ఒక బ్యాంకు ఒక సంస్థ కానీ వాళ్ళ తప్పేమీ లేకుండా దారుణమైన నష్టానికి గురైపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ చీడపేటల వల్ల కానీ వాళ్ళన్నీ జాగ్రత్త చేస్తాయి. దానికి ప్రత్యేకంగా ఆదుకోవటానికి మార్గం వేరు. అంతేగాని గంప కొత్తగా ఇప్పుడు మన రుణమాఫీ తెలంగాణలో ఏం చేశారు? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ వారు ఏం ప్రకటించారు? రుణమాఫీ చేయబోతున్నాం, రుణాలు తీసుకోండి, ఎగ్గొట్టండి. ఇప్పుడు రుణాలు తీసుకున్నట్టయితే మీరు తిరిగి చెల్లించబోకండి, మీకెందుకు మేము చూసుకుంటాం. ఇదంటే పరిపాలన? రుణం చెల్లించిన వాడు పాపాత్ముడా? రుణం చెల్లించిన వాడు తెలియగలవాడా? రేపొద్దు రుణం పుడుతుందా? మీకు పరపతి పుడుతుందా? మనకి రైతుకు కావాల్సింది రుణం. రైతు రెచ్చగాడు కాదు, మోసగాడు కాదు. రైతుకి సకాలంలో సరసమైన రేటుకి అవసరమైన మేరకు పరపతి లభించాలి తప్ప రైతేమి వాళ్ళు రుణమాఫీ వస్తే రేపు రుణాలు రావు అసలు. ఇప్పటికే మార్కెట్లో రుణాలు నెలకు 2 రూపాయల వడ్డీ నుంచి 10 రూపాయల వడ్డీ దాకా తీసుకోవాల్సి వస్తుంది గతి లేక. కాబట్టి వ్యవసాయంలో కావాల్సింది రుణమాఫీ కాదు. నేను రైతు పక్షపాతని. నేను వ్యవసాయం కోసం ఏం చేస్తాను తెలుగు ప్రజలకు తెలుసు, దక్షిణాదిన చాలా ప్రజలకు తెలుసు. కానీ ఇది పద్ధతి కాదు. రైతులకు కావాల్సిందే సరసమైన వడ్డీ మీద మాఫీ చేయండి, వడ్డీ మీద బాగా రాయితీలు ఇవ్వండి. సరసమైన వడ్డీతో సకాలంలో అవసరమైన మేరకు పరపతి అందినట్టయితే రైతు దాంతోపాటు మిగతా వినిమయాలు అందడం టెక్నాలజీ చేస్తే రైతు బతుకుతాడు గౌరవంగా. అంతే తప్ప రుణమాఫీలు ఓట్ల కోసం తప్ప దేశ ప్రజల కోసం, వ్యవసాయం కోసం కాదు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, రుణమాఫీ వేరు, అపారమైన కష్టంలో ఉంటే ఆదుకోవటం వేరు.